మానవతరావు గారు మళ్ళీ వద్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. శ్రీనివాస్ గారు, ఏంటి రేపు 30వ తారీఖు జరగబోయే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని అని చెప్పని, అంటే అవినీతి అక్రమాలు జరిగాయి, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇందులో ప్రధాన సంబంధించి బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అనుకోవచ్చు, హరీష్ రావు గారు, అలాగే ఈటెల రాజేందర్, వీళ్ళందరూ కూడా యొక్క పాత్ర ఉందని చెప్పని పీసీ ఘోష్ కమిషన్ చెప్పడం జరిగింది. ఏంటి రేపు మీ సమావేశాల్లో మరి కాంగ్రెస్ ఏదైతే ఆరోపిస్తుందో దాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు శ్రీనివాస్ గారు? మొట్టమొదట మహా న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులు మానవతారాయికి అందరు కూడా నమస్తే. రేపు జరగబోయే అంటే అసెంబ్లీలో వీళ్ళు ప్రవేశపెట్టబోయేటువంటి ఘోష్ కమిషన్, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను మేము సాదరంగా స్వాగతిస్తున్నాం. ఎందుకు అంటే వీళ్ళు లేవనెత్తినటువంటి ఆరోపణలకు మా దగ్గర ఇప్పటికే హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అనేక అంశాలు అంటే వాస్తవాలు ఏంటి అనేటువంటిది బయటపెట్టడం జరిగింది. ప్రతి అంశం పట్ల అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటాం. ఖచ్చితంగా బీసీ ఘోష్ కమిషన్ లో ఒక కొంత భాగాన్ని మాత్రమే 60 పేజీలు వాళ్ళకు అనుగుణంగా రాయించుకొని ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీని అబాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనుకున్న వ్యక్తులు ముందే మంత్రివర్గంలో చర్చించి పాత్రికేయుల సమావేశం పెట్టి బీఆర్ఎస్ పార్టీని అబాస్పాలు చేయాలనేటువంటి ప్రయత్నంగా చేసినటువంటి విషయం పట్ల కోర్టుకు వెళ్ళినాము. వాస్తవమే, ఆ కోర్టు కూడా చెప్పింది, మీరు అసెంబ్లీలో చర్చించేది ఉంటే, అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకునేది ఉంటే మీరు ఎందుకు ముందు విడుదల చేయాల్సి వచ్చింది, పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఆ 60 పేజీల సారాంశాన్ని దాన్ని తక్షణమే తొలగించాలని కూడా కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేసిన సంగతి మీకు తెలిసిందే. డెఫినెట్ గా ఏ విధమైనటువంటి ఆరోపణలు ఉన్నా కూడా రేపు అసెంబ్లీలో అందరి సాక్షిగా, ప్రజల సాక్షిగా, అన్ని రాజకీయ పార్టీల సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ తను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రజెంట్ చేయబోయే నివేదికలో ఉన్నటువంటి తప్పొప్పులను, లోపాలను డెఫినెట్ గా మాట్లాడుతుంది, ఖచ్చితంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తుంది. శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యంగా హరీష్ రావు గారు మాట్లాడడం ఇవన్నీ ఓకే, కానీ కేసీఆర్ గారు వస్తే అంటే ఆయన చెప్పిన వ్యాఖ్యలు, నేను నా రక్తం మరిగించి కట్టించాను, నదులకి నడక నేర్పాను అని చెప్పిన ఆయన వ్యక్తి మరి 3 సంవత్సరాల్లోని కూలిపోవడంతో ఆయన అసలు అసెంబ్లీకి వస్తే చెప్తే బీఆర్ఎస్ కూడా పార్టీ కూడా ఇంకొద్దిగా పికప్ అయ్యే అవకాశం ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు కూడా ఎక్కడ దాన్ని క్లియర్ చేసుకున్నట్టు ఉంటుంది. మరి సార్ వస్తారంటారా అసెంబ్లీకి? రారు అని మనం ఇప్పుడే ఎందుకు నిర్ణయించుకోవాలి, తప్పకుండా వస్తారనే ఆశిద్దాం. కాళేశ్వరం అంటే కుంగిన 2 పిల్లర్లు కాదు, ఒక రిజర్వాయర్ లో కుంగినటువంటి ఒక బ్యారేజ్ లో కుంగిన 2 పిల్లర్లనే మొత్తము కాళేశ్వరంగా ప్రజలకు ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వపు ఏవైతే స్టేట్మెంట్లు ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పటికే ప్రజలకు తెలియజేసినాం. కాళేశ్వరం అంటే రిజర్వాయర్లు, 3 బ్యారేజ్లు, 800 కిలోమీటర్లు మేడిగడ్డ. ఓకే సార్, కానీ మిగతా ఇప్పుడు సుంకేసులు కానీ ఇవన్నీ కూడా సీపేజ్ వచ్చినాయి, అక్కడ కూడా ఫాల్ట్ వచ్చిందని కదా పీసీ ఘోష్ కమిషన్ చెప్పడం. ఒక్క చోట 1-2 మేడిగడ్డలో కుంగినటువంటి 2 పిల్లర్లకు సంబంధించినటువంటిదే మాట్లాడింది. ఇంకేమున్నా కూడా తక్షణమే రిపేర్ చేసుకోవచ్చు. రిపేర్ చేసి దాన్ని లైవ్ లోకి తీసుకొస్తే ఆ పేరు బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. దాన్ని నాంచి ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల్లో రోజు ఇది ఎపిసోడ్ గా ఉంచాలి అనేటువంటి ప్రయత్నంతో కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయినా పర్వాలేదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సంపూర్తిగా ఎక్కడైతే ఇబ్బంది వచ్చిందో ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాం, నెలల గడువులోనే పూర్తి చేస్తామని ఇప్పటికే మా హరీష్ రావు గారు చెప్పినటువంటి సందర్భం ఉంది. అది తప్పకుండా. ఇంకా 42% రిజర్వేషన్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక ఈ రోజు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఓడిపోయింది, ఓటమిని ఒప్పుకోలేక మళ్ళీ మేము కేంద్ర హైకోర్టును ఆశ్రయిస్తున్నాం, కేంద్ర సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాం, అట్లాగే బీహార్, కేరళ దాంట్లో ఇంప్లీడ్ అవుతున్నాం, అట్లాంటి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం వాళ్ళ చేతిలో 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం జరిగిన సవరణ ప్రకారం జరిగినటువంటి చట్టపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆ రోజు ప్రకారం జరిగిన విధంగానే గతంలో లాగానే ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వేరే అవకాశం ప్రస్తుతానికైతే కనిపిస్తలేదు. 9th షెడ్యూల్లో చేర్చే అవకాశం కనిపిస్తలేదు. కేంద్ర ప్రభుత్వం తీసి పక్కన పెట్టినటువంటి పరిస్థితులలో ఉంది కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాదనే అటువంటి
పూర్తి స్థాయిలో మాకైతే అభిప్రాయం ఉంది. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, మేము ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి, రాష్ట్రపతి అంటే శ్రీనివాస్ గారు, అంటే ఆ రిజర్వేషన్స్ కి మీ పార్టీ ఏమైనా వ్యతిరేకమా? 42% రిజర్వేషన్ అంటే మీరు కూడా అంగీకారం చెప్తే మరి బీసీలకి అంతా న్యాయం జరుగుద్ది కదా? డెఫినెట్ గా మేము చెప్పినాం కదండి, తీర్మానం చేసి పంపిన దాంట్లో సంపూర్ణ మద్దతు ప్రకటించింది కదా బీఆర్ఎస్ పార్టీ కూడా. యా రైట్ సార్. మానవతరాయ్ గారు, ఏంటంటే మీకు ఫేవర్ గా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ తీసుకున్నారు, దాన్ని బేస్ చేసుకునే ఈ రోజున ఇలా జరుగుతోందని చెప్పిన శ్రీనివాస్ గారు అంటున్నారు, ఏంటి